నీయుడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రలన్ నీయుడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రలన్ ప్రాయము వచ్చినంతనే కృపానములిచ్చితి ప్రాయము వచ్చినంతనే కృపానములిచ్చితి యుద్ధమాడి వాజ్రేయ భుజాబలము దర్శింపజగమ్ము యుద్ధమాడి వాజ్రేయ భుజాబలము దర్శింపజగమ్ము నవాబుతో సవాల్ చేయుమటంటి నవాబుతో సవాల్ చేయుమటంటి వీ తెలుగు రేగడిలో దిగిమెండు మాతరో వీ తెలుగు రేగడిలో దిగిమెండు మాతరో నీ ఒడిలోన అంటే నీ యొక్క ఒడిలో అంటే ఎవరు చెప్తున్నాం ఇప్పుడు మనం తెలంగాణ తల్లి గురించి చెప్తున్నాం కాబట్టి ఓ తెలంగాణ తల్లి నీ ఒడిలోన పెంచితివి అంటే పెంచావు కోటి తెలుగు కుర్రలన్ కోటి అంటే కోటి మంది తెలుగు అంటే తెలంగాణ తెలుగు కుర్రలు అంటే ఇక్కడ తెలంగాణ కుర్రలు అంటే యువకులను కుర్రలు అంటే యువకులను ప్రాయము వచ్చినంతనే ప్రాయము అంటే వయస్సు రాగానే వచ్చినంతనే అంటే రాగానే కృపానములిచ్చితి ఏం చేసింది కత్తులు ఇచ్చింది కృపానములు అంటే కత్తులు ఇచ్చి యుద్ధమాడి యుద్ధం చేయమంది కత్తి చేయమంది యుద్ధం చేయమంది యుద్ధమాడి వాజ్రేయ భుజాబలము మీ యొక్క శక్తి సామర్థ్యాల్ని భుజం బలాన్ని దర్శింప లోకానికి చూపెట్టమని దర్శింప అంటే చూపెట్టాం దర్శింప జగమ్ము అంటే ప్రపంచమంతా చూసే విధంగా నిజాముతో నిజాం రాజుతో సవాల్ చేయమటంటి సవాల్ చేయమని మా తెలంగాణ మేము సాధించుకుంటాం మేము స్వాతంత్రం తెచ్చుకుంటామని సాధించమని చెప్పేసి నిజాం రాజుతోటి సవాల్ చేయమని కత్తులు ఇచ్చిందన్నట్టు ఈ తెలుగు రేగడిలో అంటే ఈ యొక్క తెలంగాణ రేగడి అంటే పంట పండే భూమి రేగడి భూమి ఉంటుంది చాలా పట్టుదల గట్టిగా పట్టుకుంటుంది రేగడి మన గట్టిగా పట్టుకుంటుంది అన్నట్టు ఫెవిక్విక్ ఎలా పట్టుకుంటుందో అలా పట్టుకుంటుంది అంటే ఈ తెలంగాణలో జిగిమెండు మాతరు అంటే ఈ తెలంగాణ భూమిలో పట్టుదల ఎంత గట్టిగా ఉందో రేగడి మన ఎలా పట్టుకుంటుందో తెలంగాణ బిడ్డల పట్టుదల కూడా అలానే ఉంటుంది తెలంగాణ సాధించే వరకు కూడా పోరాటం చేస్తారు అంటే తెలంగాణ సాధించే వరకు అంటే స్వాతంత్రం తెచ్చుకునే వరకు నిజాం రాజు నుండి స్వాతంత్రం తెచ్చుకునే వరకు పోరాటం చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ విధంగానే స్వాతంత్రం తెచ్చుకున్నారు అని చెప్పాడంట ఓ తెలంగాణ తల్లి నీ ఒడిలో కోటి మంది తెలుగు పిల్లలను పెంచి వాళ్ళ వయసు రాగానే కత్తులిచ్చి యుద్ధం చేయమన్నావు నిజాం రాజు సవాల్ చేసి తెలంగాణ సాధించే వరకు పోరాటం చేయమని చెప్పావు ఈ యొక్క తెలంగాణ భూమిలో పట్టుదల ఎంత ఉన్నదో కదా రేగడి మనలో ఉన్న పట్టుదల ఎంత పట్టుదల ఉందో కదా అని చెప్పడం జరిగింది.